ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఆ 4 థింగ్స్ అయితే అస్సలు మిస్ అవ్వను. ప్రతి టీం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చాలా బాగా చేశారు, వాళ్ళ బెస్ట్ ఇచ్చుకున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు చేయించారంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు కూడా ఒక స్టేజ్ ఫియర్ అవి అన్నీ తగ్గిపోవాలనేసి అలా చేశారు మేడం. ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే అంత బాగా పర్ఫామ్ చేయలేదు. నెక్స్ట్ టైం అయినా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అలా పైకి పోతూ మాట్లాడదాం. నేను కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు రికార్డ్ చేస్తున్నా ఈరోజు కాలేజ్లో ఏం జరిగింది ఏంటనేసి. అలా చేస్తున్నప్పుడు పడిపోయా. ఫోన్ ఈ చేతిలో ఉంది, ఈ చేతిలో ఇలా పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ చేతికి పంపిద్దాం అనుకున్నా, ఇలా అనేసరికి ఇంకా జస్ట్ మిస్ పడిపోయి ఉండేవాడిని. నిన్న మా అమ్మ నేను చేసిన వ్లాగ్స్ కొన్ని చూసేసి ఏమన్నారంటే, అంత బాగుంది ఓకే, రూమ్ ఎందుకు సరిగ్గా ఉంచుకోవట్లేదు అని చెప్పింది. నువ్వు కదా అమ్మ ఉంచాలి అంటే ఈరోజు కాలేజ్ నుంచి వచ్చేసరికి ఫుల్గా క్లీన్ చేసి బాగా ఉంచింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అస్సలు చదవట్లేదు. ఏం చేస్తున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నుంచి అయినా మినిమం ఒక 1 hour చదవాలని ఫిక్స్ అయిపోయా. కనీసం ఏదో ఒక కోడింగ్ అయినా, ఏదో ఒక వర్బల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ సంథింగ్. ఈ ఎగ్జామ్ వల్ల అసలు ఏం చేయట్లేదు అనేసి అర్థమైపోయింది. ఈ రోజు నుంచి అయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మినిమం ఒక్క 1 hour అయినా చదవాలనేసి ఫిక్స్ అయిపోయాను. కొంచెంగా స్టార్ట్ చేద్దాం. అలా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అది 1 hour, 1.5 hour, 2 hours ఇంక్రీజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే అస్సలు సాటిస్ఫాక్షన్ అయితే లేదు చదువు విషయంలో అయితే. ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను కాబట్టి ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటా. మినిమం 1 hour కదా, చదివేసుకుందాం, ఏముంది. ఈ రోజు నుంచి నేనైతే ఫిక్స్ అవుతున్నా, ఖచ్చితంగా 9కి నిద్రపోవాలి, మినిమం 1 hour చదువుకోవాలి, యూట్యూబ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు. దీస్ ఆర్ ద 3 things ఐ విల్ డూ. ఇంకోటి ఆ 3 pointsకి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా. మినిమం 30 minutes ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అస్సలు కదలలేకపోతున్నాం. ఈ రోజంతా ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చాలా డల్ గా చిరాగ్గా జరుగుతుంది. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఆ 4 things అయితే అస్సలు మిస్ అవ్వను. ఏదో వీడియో చేయాలి కదా అన్న పర్పస్లో చెప్పట్లేదు, ఖచ్చితంగా చేస్తాను.